వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి 4వ జాబితా విడుదల చేసింది. ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ జాబితాను ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు 10 ఎంపీ స్థానాలు, 58 ఎమ్మెల్యే స్థానాల్లో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు చేసింది వైసీపీ. నాలుగో జాబితాను నిన్న రాత్రి మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని చిత్తూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా నియమించారు. ఎంపీ రెడ్డప్పకు జీడి నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. 4వ జాబితాలో అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీల లిస్టు చూస్తే సింగనమల నుంచి ఎం వీరాంజనేయులు, తిరువూరు నుంచి నల్లగట్ల స్వామిదాసు, కొవ్వూరు నుంచి తలారి వెంకట్రావు, నందికొట్కూరు నుంచి సుధీర్ దారా, మడకసిరి నుంచి ఈర లక్కప్ప, కనిగిరి నుంచి దద్దాల నారాయణ యాదవ్, గోపాలపురం నియోజకవర్గం నుంచి హోంమంత్రి తానేటి వనితకు బాధ్యతలు అప్పగించింది వైసీపీ హైకమాండ్. 4వ జాబితాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కొవ్వూరు, గోపాలపురం అభ్యర్థులను మార్చింది వైసీపీ అధిష్టానం. కొవ్వూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి తానేటి వనితను గోపాలపురానికి, గోపాలపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చింది. కనిగిరి వైసీపీ ఇన్ఛార్జిగా ఎంపికైన దద్దాల నారాయణ బాలినేని అనుచరుడు. బాలినేని మద్దతుతో సీఎం జగన్ దృష్టిలో పడ్డారాయన. ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ని పక్కన పెట్టి హనుమంతుడిపాడు జెడ్పీటీసీగా ఉన్న దద్దాల నారాయణకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. ఇక వైసీపీ మొదటి జాబితాలో 11 స్థానాలు, రెండో జాబితాలో 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలు, మూడో జాబితాలో 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలకు మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు 10 ఎంపీ స్థానాలు, 58 ఎమ్మెల్యే స్థానాలకు వైసీపీ ఇన్ఛార్జీలను ప్రకటించింది.